శ్రీశ్రీ స్థూలమైన స్ఫూర్తితో చరిత్రను వ్యాఖ్యానించిన కవిత ఇది. భౌతికవాద దృక్పథంతో చరిత్రను పరిశీలించాడు శ్రీశ్రీ. అప్లైడ్ హిస్టరీ అంటే ఏమిటో తెలియజేస్తుంది ఈ కవిత. సామాన్యుని పాత్రను విస్మరించే చరిత్రను చరిత్రే కాదన్నాడు. ఈ కవితలో వర్గ సంఘర్షణ ఉంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పరహరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం. భీభత్స రసప్రధానం పిశాచగణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదకిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లులతో. చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం. అసహాయుల హాహాకారం చరిత్రలో మూల్గుతున్నవి. వైషమ్యం స్వార్థపరత్వం కౌటిల్యం ఈర్ష్యలు స్పర్ధలు మాయలతో మారుపేర్లతో చరిత్రగతి నిరూపించినవి. చెంగీజ్ ఖాన్ తామర్లేను నాదిర్ షా ఘజనీ గోరి. సికిందరో ఎవడైతేనేం ఒక్కొక్కడు మహాహంతకుడు. వైకింగులు శ్వేతహూణులు సిధియన్లు పారసీకులు పిండారులు దగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. అజ్ఞానపుటందయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుషులు. అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కదినాదులమని స్థాపించిన సామ్రాజ్యాలు. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. చీనాలో రిక్షావాలా చెక్ దేశపు గని పని మనిషి ఐర్లాండున ఓడ కళాసి అణగారిన ఆర్తులందరూ. హొటెంటాట్ జూలు నీగ్రో ఖండాంతర నానాజాతులు చారిత్రక యథార్థతత్వం చాటిస్తారొక గొంతుకతో. ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకార్థం. ఈరాణి ప్రేమ పురాణం ముట్టడికైన ఖర్చులు మతలబులు కైఫీయతలు ఇవి కావోయి చరిత్రసారం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు. తక్షశిలా పాటలిపుత్రం మధ్యధరా సముద్ర తీరం హరప్ప మొహంజదారో క్రోమాన్యాన్ గుహముఖాల్లో. చారిత్రక విఖాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. ఏ శిల్పం ఏ సాహిత్యం ఏ శాస్త్రం ఏ గాంధర్వం. ఏ వెలుగులకి ఈ ప్రస్థానం ఏ స్వప్నం ఏ దిగ్విజయం. ఏ శిల్పం ఏ సాహిత్యం ఏ శాస్త్రం ఏ గాంధర్వం. ఏ వెలుగులకి ఈ ప్రస్థానం ఏ స్వప్నం ఏ దిగ్విజయం.